హలో అండి, వెల్కమ్ టు అనిత అల్లర్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన వీడియోలోకి. మేము తోల్చ భవాని అమ్మవారిని పూజిస్తున్నామని చెప్పాను కదండి, దాని పార్ట్ 2 ఇది. అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత ఎవరైతే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారో మా పెద్దమ్మాయి, మా మరిది గారి అమ్మాయి, తన మీదకి అమ్మవారు వచ్చినట్టు వాళ్ళు తెలుస్తున్నాయి కదండి. అందుకనే అమ్మవారిని అప్పటికప్పుడే కొత్త దుస్తులతోటి అది వెనకాల ఉండని చూసారు కదండి, అది పూలియా గోండో అంటారు మా దాంట్లో. దాని మీద అమ్మవారిని అయితే మేము తీసుకొచ్చేసాము. అప్పటికి నేనైతే ఇందులో నీళ్ళు తీసుకొని అమ్మవారి పాదాలను కడగటానికి నేను అక్కడ రెడీగా నిల్చున్నానండి. బ్లూ కలర్ శారీలో ఉందిగా, అది నేనే. పూనకం వచ్చి నాట్యం చేస్తున్న అమ్మాయిని మా పెద్ద మామయ్య వాళ్ళు అందరూ పక్కనే ఉన్నారండి. మా పెద్దనాన్నగారు, మా ఊరు పెద్దలు అందరూ మా దగ్గరే ఉన్నారు. అప్పుడు నేనైతే కాళ్ళు కడిగేశానండి. అలా అమ్మవారిని తీసుకొస్తున్న అమ్మాయి గిట్ట అమ్మవారు వచ్చినట్టే కాబట్టి అమ్మవారి పాదాలు నేనైతే మంచిగా శుభ్రం చేసి దండం పెట్టుకున్నానండి, అందరూ బాగుండాలని చెప్పేసి. తర్వాత మా మామయ్య వారు అందరూ వచ్చి దండం పెట్టుకున్నారండి. నేనైతే వెళ్ళిపోయాను సైడ్కి. దాని తర్వాత అమ్మవారిని చుట్టూ తిప్పుకొని వచ్చేసి మా ఇంటి దగ్గరికి అయితే ఎక్కడైతే అమ్మవారికి గుడి నిర్మించారో అక్కడే పెట్టారండి. తీసుకెళ్తున్నారు కదా, అయితే దానికి ప్రసాదం నైవేద్యంగా వండాలండి. ఆ టైంకి ఫుల్ వర్షం పడింది మా దగ్గర. నేను మా పెద్దమ్మ అయితే కట్టెల పొయ్యి దగ్గర మేమైతే ప్రసాదం తయారు చేసామండి. బెల్లం అన్నం అండి, పరమాన్నం అంటారు, బెల్లం అన్నం అంటారు, పాయసం అంటారండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా ఉంటారు. దాని తర్వాత అంతా రెడీ అయిపోయింది, కానీ చాలా వర్షం పడింది, ఫుల్ వర్షం పడింది అక్కడ. మేమైతే దండం పెట్టుకుంటున్నప్పుడు మేమైతే చాలా అసలు ఇష్టంగా పూజ చేస్తామండి. దాని తర్వాత మేము ఆడవాళ్ళందరూ కూర్చుంటారు, అందరూ కూర్చొని దండం పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ నమస్కరిస్తారు, బట్ మేమైతే మంచిగా కూర్చొని నమస్కరిస్తామండి. పూలు, కొబ్బరికాయలు ప్రతి ఒక్కటి అమ్మవారికి నైవేద్యంగా మేమైతే పెట్టేశామండి. కనిపిస్తున్నారు అమ్మవారు, చూడండి, తోల్చ భవాని అమ్మవారు. చాలా మహిమగల్ల అమ్మవారండి. మా మరిది గారు, మా వాళ్ళు అందరూ, మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మాయి అందరూ వచ్చి చాలా ఇష్టంగా దండం పెట్టుకున్నారండి. ప్రసాదం అయితే అందరికి ఇచ్చేసారండి. వీళ్ళందరూ మా తోటి కోడళ్ళండి. మా పెద్ద ఆమె, మా చిన్నక్క అండ్ మా చిన్న చెల్లి అండి. ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అక్క, ఇంకొక అక్క పాండిచ్చేరిలో ఉంటుంది. తనకి రావడం కుదరలేదు కాబట్టి మేమైతే వీడియో తీసుకున్నాం. ఆ రోజు నైట్ అండి మొత్తం అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చొని పాటలు పాడుతుంటారండి. దేవత పాటలు, అమ్మవారి పాటలు పాడుతూ ఉంటారు. మార్నింగ్ 3 o'clock వరకు పాటలు పాడుతుంటారండి. మధ్యలో దాని తర్వాత మేము 3కి టైంకి మేమైతే డాన్సింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసామండి. మా పెద్ద మామయ్య గారు, మా మామయ్య గారు అండ్ మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళందరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో, మా దాంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా డీజే అయితే ఉంటుందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలామందికి ట్రెడిషనల్ అంటారు, బట్ అసలు ఎంజాయ్మెంట్ అంటేనే మా దాంట్లో చూస్తే తెలిసిపోతుందండి. అండ్ మా కల్చరల్స్ అంటే మ్యారేజ్ అప్పుడు, పూజ చేసేటప్పుడు, ఇంట్లో గృహప్రవేశం అప్పుడు అందరికీ చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ ఎలాగ డ్యాన్స్ చేస్తున్నారు. అసలు అక్కడ వీడియో తీసేది మాత్రం నేనే కాబట్టి నేను కనిపించట్లేదు, నేను మధ్యలో కనిపిస్తాను ఒక దగ్గర. చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తామండి. ఆ రోజు నైట్ అయితే మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా మామయ్య గారు, మా చిన్నొదిన, మా పెద్దొదిన గారు, మా పెద్దమ్మ గారు అందరూ డ్యాన్స్ చేశారండి. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అంత పెద్ద డ్యాన్స్ అని కాదు, బట్ మా అత్తయ్య గారు నేనైతే స్టార్ట్ చేసాం డ్యాన్స్. మా దాంట్లో ఇది ఒక స్టెప్ అండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్టెప్కి చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. డ్యాన్స్ కూడా చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు నేను కొంచెం ఆపోజిట్గా ఉంటాం చూడండి. మా అత్తయ్య గారు కొంచెం బక్కగా ఉంటారు, నేను కొంచెం బొద్దుగా ఉంటాను. డ్యాన్సింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంకొక పూజ ఉంటుందండి. ఆ పూజ వీడియో కూడా మీకు నేను 3rd పార్ట్లో చూపిస్తాను. లాంగ్ వీడియో ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్పేసరికి నేనైతే అది 3 minutesలోనే పెట్టేశానండి ఖచ్చితంగా.
మేమైతే ఎంజాయ్మెంట్ చాలా బాగా నడుస్తుంది. మీరు కూడా నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోవద్దు హైప్ చేయడం ప్లీజ్. మీరు ఎప్పుడైనా బంజారా వాళ్ళ వీడియోస్ కానీ ఫెస్టివల్స్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎక్కడైనా ఉంటారు కదా, ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా డ్యాన్స్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో. ఓకేనా, మెన్షన్ చేయండి ఖచ్చితంగా. Subscribe to Anita Alert videos. Support my channel. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.